ఇలా ఈ వాళ్ళని బీచ్ లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు తెలుసా? తెలియకపోతే లాస్ట్ వరకు కూడా ఈ వీడియో అయితే చూసండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్. ఈ రోజు మాత్రం అయితే ఒడ్డు మీద ఒక పడవ కూడా ఉండకుండా ప్రతి ఒక్క పడవ కూడా అయితే వేటకైతే వెళ్ళి ఇప్పుడు ఈ పడవ అయితే వేట చేసుకుని అయితే ఒడ్డుకైతే వస్తుంది. ఏ చేపలు పడ్డాయో చూపిస్తాను. ఆ పడవ మాత్రం ఒడ్డుకు వస్తుంది, కానీ కెరటలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. పడవ వెనక భయంకరమైన కెరటం రాగల పడవలో ఉన్న కొంతమంది జనాలు అయితే బీచ్ లోకి అయితే పడిపోయి బ్యాక్ సైడ్ కెరటం రాగల ఈ పడవ చూసారు కదా ఎంత స్పీడ్ మీద ముందుకు వచ్చేస్తుందో. ఇలా అలలు పెద్ద పెద్దగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముగ్గురు మత్స్యకారులు అయితే బీచ్లకు అయితే పడిపోయారు. వాళ్ళైతే ఆ కెరటలు తప్పించుకుని అయితే ముందుకైతే ఈదుకొని వచ్చేస్తున్నారు. ఇంకేదో ఆ గంగమ్మ తల్లి దయ వల్ల అయితే ఏ గాయాలు కూడా అవ్వలేదు. ప్రతి ఒక్క పడవ కూడా అయితే వేటకైతే వెళ్ళే, కానీ ఏ పడవ కూడా అయితే చేపలు ఒక్క చేప కూడా పడలేదు. మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. బీచ్ వాతావరణం ఏంటి ఈ రోజు అయితే ఇలా ఉంది. మా ఊరు పెద్దవాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇలా బీచ్ వాతావరణం ఇలా ఉంటే మాత్రం చేపలు పడడం చాలా కష్టం. అలాగే ఈ రోజు అయితే చేపలు అయితే ఏం పడలేదు కాబట్టి చేపలు కొన్ని బేరకథలు కూడా అయితే వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మాత్రం వాతావరణం బాగలేదు కాబట్టి చేపలు పడలేదు. అలాగే చేపలు పట్టుకున్న వాళ్ళని అయితే నానేస్తున్నారు. మళ్ళీ రేపటి కోసం అయితే సిద్ధం అవ్వాలి. మీరు వెళ్లే ముందు ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.